Actually, I didn't explain the complete concept yesterday. Sorry. Why? Because sir has not given me the complete choice. So I had missed. Okay. Actually, photosynthesis ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అండ్ ఆక్సిజన్ అనేది బై ప్రోడక్ట్ మనకి ఎట్లా వస్తుంది, యాక్చువల్లీ అది ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అది నాకు ఇయ్యలేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో యాక్చువల్లీ ఒక సైంటిస్ట్ కార్నీలియస్ వాన్ నీల్ అనే సైంటిస్ట్, కార్నీలియస్ వాన్ నీల్ అని సైంటిస్ట్ ఏం చేశారు అంటే, యాక్చువల్లీ మనకు ఫోటోసింథసిస్కి వాటర్ అనేది ఒక డోనర్గా యూజ్ చేస్తాం, అవును కదా. CO2 ప్లస్ H2O, ఓకేనా. మనకి ఏమొస్తుంది, గ్లూకోజ్ అనేది వస్తుంది. C6H12O6 ప్లస్ ఆక్సిజన్ అనేది వస్తుంది, ప్లస్ సింథసైజ్డ్ వాటర్ అనేది కూడా మనకి వస్తుంది, అవునా కదా. బట్ మనకి ఈ ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి యాక్చువల్గా ఫామ్ అవుతుంది అది మనకి తెలియదు. కార్బన్ డైఆక్సైడ్ నుంచి రిలీజ్ అవుతుంది ఆక్సిజన్, లేకపోతే H2O వాటర్ అనేది రోల్ ప్లే చేస్తుంది ఆక్సిజన్ ఎవల్యూషన్కి, ఎవరు మరి. సో దట్స్ వై కార్నీలియస్ వాన్ నీల్ అనే సైంటిస్ట్ ఏం చేశారు అంటే, హీ యూజ్డ్ బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్. ఓకే, ఆయన ఎక్స్పెరిమెంట్లో బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్ అనే ఎక్స్పెరిమెంట్ చేశారు, ఓకేనా. ఇన్ దిస్ బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్లో ఆయన ఏం తీసుకున్నారు అంటే, వాట్ డిడ్ హీ టుక్, యాక్చువల్లీ మనం ఏం తీసుకున్నాం, వాటర్ యాజ్ ఎ డోనర్ తీసుకున్నాం కదా. బట్ ఆయన కార్బన్ డైఆక్సైడ్తో పాటు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాని తీసుకున్నారు, ఓకేనా. సో వాట్ ఈస్ ద అబ్రివియేటెడ్ ఫామ్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, ఇట్ ఈస్ H2S, ఓకేనా. ఇది తీసుకొని ఆయన ఏం చేశారు, ఈక్వేషన్ చేయించారు. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ క్లోరోఫిల్ ప్రొవైడ్ చేశారు, ఓకే. సో మనకి ఏమొచ్చింది, గ్లూకోజ్ అనేది వచ్చింది, ఓకే, గ్లూకోజ్ అనేది వచ్చింది. బట్ ఆక్సిజన్ మనకి ఎవాల్వ్ కాలేదు అక్కడ, ఇది యూజ్ చేయడం వల్ల, ఓకే. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా యూజ్ చేయడం వల్ల మనకి ఆక్సిజన్ అనేది బై ప్రోడక్ట్ రాలేదు. మనకి ఏమొచ్చింది చెప్పండి, సల్ఫర్ అనేది వచ్చింది అక్కడ. సో దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, వాటర్ నుంచి మనకి ఆక్సిజన్ అనేది ఎవాల్వ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఉంది, బట్ ఇక్కడ మనం వాటర్ తీసుకోకపోవడం వల్ల, H2S తీసుకోవడం వల్ల ఏం జరిగింది, మనకి ఏమొచ్చింది, సల్ఫర్ అనేది వచ్చింది. బట్ వీ హ్యావ్ టు గెట్ ఆక్సిజన్ బై ప్రోడక్ట్, అది రాలేదు. సో ఇక్కడ నుంచి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం, ఆక్సిజన్ ఎవల్యూషన్లో ఎవరు ప్లే రోల్ చేస్తున్నారు అంటే వాటర్, ఓకే. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. సో అక్కడ పాజ్. సో నౌ ఫోటోసింథసిస్లో మనం ఏం చెప్పాం, ఇట్ ఈజ్ ఏ ఫిజికో-కెమికల్ ప్రాసెస్, ఆక్సిడో-రిడక్టివ్ ప్రాసెస్ అని చెప్పాను. ఫిజికో-కెమికల్ ప్రాసెస్ ఎందుకు అంటున్నాము అంటే, మనం ఫిజికల్ రేడియేషన్స్ని యూజ్ చేస్తున్నాం. ఏం రేడియేషన్, విజిబుల్ రేంజ్లో ఉంటుంది. ఆ రేంజ్ ఎంత ఉంటుందంటే 400 నానోమీటర్ నుంచి 700 నానోమీటర్ అనే వేవ్ లెంగ్త్తో ఆ విజిబుల్ రేంజ్ అనేది మనకి అవసరం. దేనికి, ఫోటోసింథసిస్కి యాక్చువల్లీ. సో ఇంత రేంజ్లో ఉన్న వేవ్ లెంత్ లైట్ని మనం యూజ్ చేస్తాం. ఆ లైట్ ఏమంటున్నాం అంటే PAR, ఫోటోసింథటిక్ యాక్టివ్ రేడియేషన్ అని అంటున్నాం. ఏమంటున్నాం, ఫోటోసింథటిక్ యాక్టివ్ రేడియేషన్. సో ఈ లైట్ యూజ్ చేసి మనం ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ని జరుపుకుంటాం, ఓకేనా. సో ఈ ఫోటోసింథసిస్ జరగాలంటే మనకి మెయిన్లీ 2 ఫేజెస్లో జరుగుతుంది. ఏంటి అది, ఫస్ట్ ఫేజ్ లైట్ రియాక్షన్, ఓకే, and another one is dark reaction, ఓకేనా. సో ఈ లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ ఎందుకు అన్నాం, డార్క్లో జరుగుతుందా,